అది 2013 వరల్డ్ కప్ కి ఇంకా 2 years టైం ఉంది. టాప్ ఆర్డర్ లో బెస్ట్ బ్యాట్స్మెన్ అయిన సచిన్, సేవాగ్, గంభీర్ ఆల్మోస్ట్ రిటైర్ అవుతున్నారు. ఇలాంటి టైంలో టాప్ ఆర్డర్ ని ఎవరు ఫిల్ చేస్తారా అన్న టైంలో వచ్చారు ముగ్గురు. 30 days 30 బెస్ట్ ఇండియన్ మ్యాచెస్ లో డే 6 వచ్చింది ఎవరో కాదు, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ అండ్ విరాట్ కోహ్లీ. 2013 ఆస్ట్రేలియా టూర్ అంటేనే స్పెషల్, అందులో నాగ్పూర్ ఓడిఐ అయితే ఇంకా స్పెషల్. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది, టార్గెట్ వచ్చేసి 351. అప్పటికి మన టాప్ 3 ప్లేయర్స్ బాగానే పర్ఫామ్ చేసినా గానీ ఒక్క బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తున్నారు. టార్గెట్ 351, అసలే నాగ్పూర్ సీమర్స్ ఫ్రెండ్లీ పిచ్, ఫస్ట్ 10 overs క్రూషియల్. ఇవన్నీ పక్కన పెట్టి 30 overs లో ఒక్క వికెట్ కూడా పడకుండా రోహిత్ అండ్ ధవన్ పార్ట్నర్షిప్ మెయింటైన్ చేస్తారు. రోహిత్ శర్మ అవుట్ అయ్యాక వచ్చాడు విరాట్ కోహ్లీ, ఒకడు పోతే ఇంకోడు అన్నట్టు విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియన్ బౌలర్స్ ని ఒక ఆట ఆడుకున్నాడు. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 52 balls లోనే సెంచరీ కొట్టాడు. 12 years అయినా గానీ ఫాస్టెస్ట్ ODI 100 by an ఇండియన్ రికార్డింగ్ అలాగే ఉంది, అది విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. అండ్ ఇంకా ఈ మ్యాచ్ లో మెయిన్ గా మాట్లాడాల్సింది శిఖర్ ధవన్ గురించి. గంగూలీ రిటైర్ అయ్యాక ఆ లెవెల్ లెఫ్ట్ హ్యాండెడ్ లెగసీ క్యారీ చేసింది ధవన్ ఒక్కడే. ఈ మ్యాచ్ లో రోహిత్ 79, శిఖర్ ధవన్ 100 అండ్ కోహ్లీ 115 రన్స్ చేసి ఆస్ట్రేలియాని ఈ ముగ్గురు కలిసి ప్యాక్ చేశారు. సచిన్, సేవాగ్, గంభీర్ వీళ్ళని రీప్లేస్ చేస్తారా అని అనుకుంటే వీళ్ళని మించిపోయారు ఈ ముగ్గురు. మీకు ఈ ముగ్గురులో ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కింద కామెంట్ చేయండి అండ్ డు నాట్ ఫర్గెట్ టు ఫాలో.